తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్, నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. దేశవ్యాప్తంగా చక్కెర ధరలు భారీగా పెరిగాయి. అంటే కిలో మీద మినిమం 12 రూపాయల నుంచి 16 రూపాయలు, కొన్ని చోట్ల అయితే 20 రూపాయలు కూడా పెరిగిందని జనం గగ్గోలు పెడుతున్నారు. ఇథనాల్ పెట్రోల్ వస్తే పెట్రోల్ రేట్లు తగ్గుతాయని బీజేపీ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో, ముఖ్యంగా నితిన్ గడ్కరీ గారు, అసలు ఇథనాల్ కలుపుతున్నా కూడా పెట్రోల్ ధరలు తగ్గకపోగా మరింత పెరిగాయి. సో ఇప్పుడు చక్కెర ఫ్యాక్టరీల నుంచి చెరుకు రసాన్ని, అదేవిధంగా మొలాసిస్ను కూడా ఆ E20 లక్ష్యాన్ని చేరుకోవడానికి అటు మళ్లించడం వల్లనే దేశవ్యాప్తంగా చక్కెర కొరత ఏర్పడింది, చక్కెర ధరలు పెరగాల్సి వచ్చిందనేది ఒక వాదన ఉంది. మాట్లాడదాం దీనికి సంబంధించి మన ప్రముఖ సినీ నిర్మాత, సామాజిక విశ్లేషకులు తమ్మారెడ్డి భరద్వాజ్ గారితో. సార్ నమస్తే సార్. ఏంటి సార్ ఈ చక్కెర కాంట్రవర్సీ బాగా నడుస్తుంది ఇప్పుడు సోషల్ మీడియాలో. చక్కెర ధర పెరిగింది, దానికి ఇథనాల్కు మళ్ళీ ఇచ్చడమే కారణమని ఒకవైపు, ఇంకోవైపు ఏమో బీజేపీ మోడీ అభిమానులు లేదు అది మంచిదే, చక్కెర వాడకం తగ్గితే ప్రజల ఆరోగ్యం బాగుపడుతుంది, ఇంకోటి ఇంకా కొన్ని వేరే వ్యాఖ్యలు కూడా చేశారు. మీకు తెలిసి ఉంటుంది, బహుశా మీరు వినే ఉంటారు సోషల్ మీడియాలో. రకరకాలు మాట్లాడతారు సార్. దీనికైనా 100 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి సార్. ఏది చేసినా ఆర్గ్యుమెంట్ ఉంటుంది సార్. ఇప్పుడు నిజంగా షుగర్ వ్యాధి పోవాలి అంటే షుగర్ తినకూడదు, స్వీట్లు తినకూడదు అనేది ఉంటుంది. అవును అని బాగా ప్రచారం జరుగుతూ ఉంటుంది. దాంతో స్వీట్లు అంటారు. స్వీట్ షాపులో గల్లీకి 4 వచ్చినాయి ఇప్పుడు. అవును, ఏ ఊళ్ళో చూసినా స్వీట్లు తినొద్దు అంటున్నారు. అందరూ కాన్షియస్గా ఉన్నారు అంటున్నారు, కానీ స్వీట్ షాపులు పెరుగుతున్నాయి. అవును, కాన్షియస్గా ఉన్నారా తింటున్నారా తెలియదు. కరెక్ట్. సో బట్ పర్సనల్గా నా వరకు నాకు స్వీట్లు అంటే ఇష్టం. రేట్లు వేసే స్వీట్ రేట్లు కూడా పెరుగుతాయేమో తెలియదు, ఖచ్చితంగా భయమో బాధ వేస్తున్నాయి. కాదు సార్, షుగర్ రేట్లు పెరిగితే ఆటోమేటిక్గా స్వీట్ రేట్లు పెరుగుతాయి కదా. కాకపోతే ఇథనాల్ కోసం ఇది అనేది నాకు కొంచెం అర్థం కాని విషయం. ఇథనాల్కి షుగర్కి ఎట్లా ఉందంటే, మొలాసెస్తో ఇథనాల్ అవుతుందని తెలుసు, కానీ మరి ఇథనాల్ మొలాసెస్ వచ్చేది షుగర్ చేస్తానికి చెరుకు నుంచి తీస్తారు. కరెక్ట్. సో పిప్పి అయిపోయినాక ఇంకా అది షుగర్తో పని ఏంటి? ఇథనాల్ కావాలంటే ఎక్కువ మొలాసెస్ కావాలంటే ఇంక ఎక్కువ చేసి షుగర్ ఎక్కువ ప్రొడక్షన్ చేసి ఇవ్వాలి, కానీ ఇది ఎందుకు అవుతుందని నాకు అర్థం కాలేదు. బట్ రేట్లు అయితే పెరిగిన మాట వాస్తవం. నేను ఎక్కడో చూశాను, ముస్లిం స్వీట్స్ ఎక్కువ తింటారు కాబట్టి ముస్లిమ్స్కి ఇబ్బంది కలిగిస్తానికి షుగర్ రేట్ పెంచారని కూడా చూశాను. అంటే ఇది ఆర్గ్యుమెంట్స్, వాళ్ళు ఇష్టం వచ్చిన ఆర్గ్యుమెంట్ వాళ్ళు చేస్తూ ఉంటారు, విచ్ మైట్ నాట్ బి రైట్. నిజం అయ్యి ఉండకపోవచ్చు, అవ్వదు కూడా అనుకుంటున్నాను. బట్ ఏదో ఒక దీంట్లో ధరలన్నీ పెరుగుతున్నాయి, ఇది కూడా పెరగాలి కదా అనేది అంతే సార్. ఇప్పుడు 42 రూపాయలు ఉన్న కిలో చక్కెర 54 రూపాయలు, 66 రూపాయలు అయింది సార్. 66 రూపాయలు అయింది అంటే 24 రూపాయలు పెరిగింది. అట్ట పెరుగుతుంది 50%. అవును సార్, పెరిగింది సార్. నిన్ననే నేను స్టార్లో చూశాను, 66 రూపీస్ షుగర్ కిలో. అంతకుముందు 42 రూపాయలు, 42 రూపీసే ఉండేది అంతకుముందు. 66 రూపాయలు అంటే లేదు. షుగర్లో మీకు 2-3 రకాలు, 40 రూపాయలు, 60 రూపాయలు, 80 రూపాయలు, 3 రకాలు చెప్పేది. నేను చెప్పే ప్యాకెట్లో సీల్డ్ కాదు, లూజ్ షుగరే ఆ రేటు. అంటే ఈ మహారాష్ట్ర, కర్ణాటక ఎక్కువ చెరుకు ప్రొడక్ట్ చేసే వల్ల అక్కడ వర్షాభావ పరిస్థితులు లేకపోతే వరదలు వల్ల పంట సాగు విస్తీర్ణం తగ్గిందనేది కూడా ఒక వాదన ఉంది. బట్ ఏది నిజమనేది మనకు తెలియదు. బట్ ఏదైతే కానీ అసామాన్యంగా ధరలు పెరిగాయి, సామాన్యుడు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నాడు. విచిత్రం ఏంటంటే చౌకధాన్యం డిపోల్లో కూడా చక్కెరను ఇవ్వడం అనేది కరెక్ట్గా జరగట్లే పంపిణీ. సరే, ఇప్పుడు మనకి సామాన్యుడు ఇబ్బంది పడుతున్నాడు అనేది పోయిన రోజుల్లో, పాత రోజుల్లో అనేవారు. సామాన్యుల్ని మనం విస్మరించాలంటారా? విస్మరించాలి కాదు, సామాన్యులు వాళ్ళని విస్మరించుకుంటున్నారు. మనం ఓటేసేటప్పుడు అమ్ముడు పోయి ఓటేస్తున్నారా, లేకపోతే ఛాందసత్వానికి ఓటేస్తున్నారా, ఇంకోటి చేసేసి, అంటే ఇప్పుడు పెరిగినా పర్వాలేదు, ఏమైనా పర్వాలేదు అని మన మతం ఉద్ధరించబడితే అనే పరిస్థితికి వచ్చేసారు వాళ్ళు. వచ్చినప్పుడు పైగా దాన్ని సమర్థించుకుంటున్నారు ప్రజలు.
ఈ పరిస్థితుల్లో విద్య వద్దు, వైద్యం వద్దు, ఇంకోటి వద్దు, మనకి ఇది ఉంటే చాలు, ఇదే అన్నం పెడుతుంది అన్న టైప్లో మనం మాట్లాడుకునే పరిస్థితి ఉన్నప్పుడు ఎంతవరకు మనం వీటిని గురించి మాట్లాడాలి? విపరీతంగా రేట్లు పెరిగినాయి. అవును సార్. పెట్రోల్ రేట్లు పెరిగిపోతా ఉన్నాయి. ఇథనాల్ కలిపినాక కూడా రేట్లు పెరుగుతున్నాయి. ఇథనాల్ వస్తే రేటు 30 రూపాయలకు వస్తుంది పెట్రోల్ అన్నారు. గడ్కరీ గారు బయట ఉంది కదా, అది ఇప్పుడు 120 రూపాయలకి వెళ్ళిపోయింది. అవును. సో ఇట్లా భయంకరంగా పెరుగుతున్న టైంలో ఎవరు స్పందిస్తున్నారు? ఇప్పుడు ఈ 10-12 సంవత్సరాల్లో రైతుల ఉద్యమం తర్వాత, ముఖ్యంగా పంజాబ్లో రైతుల ఉద్యమం తర్వాత మనకి కాక్రోచ్ ఉద్యమం వచ్చేదాకా అసలు ఉద్యమాలు జరుగుతాయి అనే నమ్మకం కూడా లేవు. ఉద్యమాలు లేవు. సో ఎక్కడికక్కడ పార్టీలను పడేయటానికి ఎమ్మెల్యేలను కొనుక్కొని గవర్నమెంట్లో పడేయటం, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఎంపీలను కూడా కొనియటం, ఇవన్నీ జరిగిపోతున్న తరుణంలో ఇవన్నీ చాలా చిన్న విషయాల్లాగా అయిపోయినాయి. అంటే ప్రజలకి కావాల్సినది అనేది ఎవరు సీరియస్గా పట్టించుకోవట్లేదు. ఎప్పుడు పట్టించుకుంటారు అనేది తెలియదు. మరి జనానికి లేని బాధ మనకెందుకు, కానీ మనం చెప్పాలని ఏదో మనం వాగుతున్నాము. ఇది ఎంతమందికి అందుతుందో, ఎంతమందికి అర్థమవుతుందో, ఎంతమందికి మనం నిజం మాట్లాడుతున్నాం అనేది తెలుస్తుంది, లేదా మనం అబద్ధం మాట్లాడుతున్నామని మన కింద కాలంలో తిడుతున్నారేమో కూడా తెలీదు. సో మనలో మార్పు రావాలి. మనలో మార్పు రాకుండా ఇవన్నీ జరగవు. ఇథనాల్ అవ్వచ్చు, షుగర్ అవ్వచ్చు, పెట్రోల్ అవ్వచ్చు, కూరగాయల ధరలు అవ్వచ్చు, ప్రతిదీ పెరిగిపోయింది. పాల ధర పెరిగిపోయింది. ఏది అందుబాటులో లేదు. ప్రతిదీ కల్తీ అవుతున్నాయి ఈ మధ్యకాలంలో. దేంట్లోనూ మనుషులమే కల్తీ అయిపోయాం అనుకోండి. సో ఏది కల్తీ లేకుండా పోలేదు. ఇట్లాగే పోతే నెక్స్ట్ జనరేషన్ ఏమవుతుంది, వాళ్ళకి ఏం చేయగలం మనం అనేది ఏం లేదు. చూడాలి మరి. సార్ మీరు ఒకటి గమనించండి, జిఎస్టీ వచ్చినప్పుడు కొన్ని ఆహార వస్తువుల మీద జిఎస్టీ ఎత్తేసాము, కొన్నిటి మీద భారీగా తగ్గించామని గత సంవత్సరంలో ప్రభుత్వం విపరీతమైన పబ్లిసిటీ చేసింది. ఒక కుటుంబం మీద నెలకు 15,000 రూపాయలు, 15,000 రూపీస్ సేవింగ్ అవుతుంది ఈ జిఎస్టీ తగ్గించడం వల్లని కూడా వాళ్ళు చెప్పుకున్నారు. వాస్తవంగా ఆ రోజు జిఎస్టీకి ముందు ఉన్న రేట్లో ఈ 8 monthsలో మళ్ళీ అదే రేట్లు చేరిపోయాయి వస్తువులన్నీ. ఇక జిఎస్టీ తగ్గించి ఏం లాభము? ఎవరికి ఉపయోగపడింది జిఎస్టీ తగ్గింపు? అంటే జిఎస్టీ తగ్గింపు లాభం వస్తుందని చెప్తే నమ్మటం మీ తప్పది. అంతే. జిఎస్టీ తగ్గింపు వల్ల లాభం ఎంత వస్తుంది? ఒక వస్తువు ఖరీదు రూపాయి అనుకోండి, రూపాయికి 20 రూపాయలు, రూపాయికి 20 పైసలు ఇంతకుముందు జిఎస్టీ ఉంటే 15 పైసలు చేసి ఉంటారు. 5 పైసలు తగ్గింది. 5 పైసల్లో 15,000 వస్తుందంటే నమ్మటం మన తప్పు కదా. అవును. 100% తీసేయాలి ఎక్కడ. అవును. దే హావ్ రిడ్యూస్డ్ ఇట్ టు సమ్ ఎక్స్టెంట్. ఆ తగ్గించిన దాంట్లో మనకి 15,000 రూపాయలు మిగులుతుంది అంటే అదే 15 లక్షల రూపాయలు మీ బ్యాంకులో ఎలక్షన్ అవగానే వస్తుంది అన్నట్టుగానే ఉంటాయి. సో మనం వీటిని నమ్మేసి మనం ఓట్లు వేస్తున్నాం. నల్లధనం తెచ్చి అందరికీ షేర్ చేస్తా అంటే నమ్మాము. ఏదైనా నమ్ముతాం. 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికంటే నమ్మాము. అంటే పాపం వాళ్ళు నిజం చెప్తారు, ఇదంతా ఎలక్షన్ గొట్లానో ఏదో అన్నాడు ఆయన. సో అన్నీ చెప్పినాక కూడా మనం ఓట్లు వేస్తానున్నాము. ఓట్లు వేయటం తప్పు కాదు, నమ్మటం తప్పు కాదు. వాళ్ళు చేస్తున్నారు. అంటే ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒక నాయకుడు, ఒక పొలిటికల్ పార్టీ వచ్చినప్పుడు వాళ్ళు కరెక్టే చేస్తున్నాం అనుకుంటారు, వాళ్ళు తప్పు చేస్తున్నామని ఎప్పుడు అనుకోరు. మనం సామాన్య మానవులుగా కానీ లేకపోతే అపోజిషన్ పార్టీలుగా వాళ్ళు కానీ ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది తప్పు, ఇది ఒప్పు అనుకుంటూ ఉంటారు, దాన్ని మాట్లాడుతూ ఉంటారు. సో మనం అన్న తప్పులని వాళ్ళ లెక్కలో తప్పులు కాకపోవచ్చు. అంటే మెజారిటీ ప్రజలకు తప్పులు కాదు, ఎందుకంటే మళ్ళీ గెలిపిస్తున్నారు కాబట్టి. ఎప్పుడైతే 2014లో కాంగ్రెస్ని ఎట్టాగన్నా పడేయాలని నాబోటి వాళ్ళు కూడా బీజేపీని సపోర్ట్ చేశాం. అవును. 2014 నుంచి 2018కి భ్రమలు పోయినాయి అనే ఫీలింగ్ వచ్చింది అప్పటికి. బట్ ఇంకో ఛాన్స్ ఇద్దామని చాలామంది ఇచ్చారు, కొంతమంది తగ్గినా కానీ. బట్ పెరిగినాయి, అప్పుడు సీట్లు పెరిగినాయి.
మొన్న 22లో తగ్గినాయి, 23లో తగ్గినాయి సార్. అవును. 19లో పెరిగినాయి యాక్చువల్గా, 23లో బాగా తగ్గినాయి. అవును, సొంత మెజారిటీ వచ్చింది కదా 19లో. 23లో మొత్తం 400 చేద్దాం అనుకున్నారు, 240కి తగ్గినాయి. సో ప్రజల్లో వాళ్ళ మీద నమ్మకం కంటే కూడా భక్తి పెరిగిపోయింది, మూఢభక్తి పెరిగిపోయింది, మోదీ చాలీసాలు, వ్యక్తి పూజ పెరిగిపోయింది. సో దాంతో వ్యక్తి పూజ ఎప్పుడైతే పెరుగుతుందోనండి, అంధభక్తి ఎప్పుడైతే పెరుగుతుందో మనిషిలో మంచి చెడు అనేది ఆలోచన విధానం నశిస్తుంది. భక్తి ఉండటం తప్పులేదు. ఇప్పుడు సినిమాలను ఏదో హీరోలను ప్రేమిస్తాం, పొలిటికల్ నాయకులను ప్రేమిస్తాం, పూజిస్తాం కూడా, తప్పులేదు. నీ భక్తి ఉండటం తప్పులేదు. బట్ వాళ్ళ మంచి చెడు రెండు చూసుకోవాలి. అవును, మంచి చెడు రెండు చూసుకోవాలి. చూసుకోకుండా కూర్చుంటే దేశానికి ముప్పు వస్తుంది, సమాజానికి ముప్పు వస్తుంది. సమాజాన్ని గురించి ఆలోచించుకోవాలి, నీ గురించి ఒకరిని గురించి ఆలోచించుకోవటం కాదు. నువ్వు మొత్తం సమిష్టిగా ఉన్న ఆన్ ద హోల్ సొసైటీని గురించి మాట్లాడుతూ నేర్చుకుంటే ఏది కరెక్ట్ ఏది తప్పు అనాలి. భక్తి ఉండటం తప్పు లేదు, పలానా నాయకుడిని ప్రేమించడం తప్పు లేదు, కానీ అది అందంగా అదే గుడ్డిగా ఉండకూడదు. గుడ్డిగా ఉండకూడదు సార్. ఇంకోటి సార్, మొన్ననే నటి అనసూయ ఒక వ్యాఖ్య చేశారు సోషల్ మీడియాలో, ఒక వీడియో పెట్టారు. దాని ఉద్దేశం ఏంటంటే, స్త్రీకి పుట్టుకతో వచ్చేది బొట్టు, హిందూ స్త్రీలకి గాజులు, పూలు, ఇవి భర్త చనిపోయినప్పుడు వాటిని ఎందుకు తీసేయాలి? ఈ ప్రశ్న ఆమె సంధించారు. దీని మీద చర్చ జరుగుతుంది. సో దీన్ని అంటే ఆమె లాజిక్ కరెక్ట్ అనిపిస్తుంది మనకు కూడా, పుట్టుకతో వచ్చాయి కదా అని. సో దాని మీద ఇంకో కాంట్రవర్సీ నడుస్తుంది. సో దీన్ని మీరు ఎట్లా చూస్తారు? అంటే అద్భుతమైన లాజిక్ అండి. బట్ ఎప్పుడు పాత వరకట్నం ఆ రోజుల్లో అవును, కన్యాశుల్కంలోనే అప్పుడు ఆయన చర్చించాడు. గురజాడ అప్పారావు గారు కన్యాశుల్కంలోనే రాశారు. ఆ తర్వాత అప్పుడు గుండు కూడా చేసేవారు. ఇప్పుడు ఇది మాట్లాడుతున్నారు, గుండు చేసేవారు, తెల్ల బట్టలు వేసేవారు, ఇంట్లోంచి బయటకు ఇంట్లోకి రానిచ్చేవారు కాదు, ఎదురు కనపడకూడదు అనేవారు. రకరకాలుగా ఉండేవి. తర్వాత కాలంలోకి వచ్చేటప్పటికి రంగు చీరలు కడతా మొదలెట్టారు కన్యాశుల్కం తర్వాత. ఆ తర్వాత బొట్లు కూడా పెట్టుకుంటున్నారు. బట్ అన్ఫార్చునేట్గా ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఉన్న పరిస్థితుల్లో ఏదో పండగ రోజులు తప్పిస్తే మిగతా రోజులు బొట్టు కానీ గాజులు కానీ పెడతారు. ఈవెన్ బొట్లు కూడా మీకు ఇది కుంకుమ బొట్టు పెట్టే పోయింది. ఇప్పుడు కుంకుమ బొట్టు పెట్టుకుంటే స్టిక్కర్లు పెడతారు, చిన్నది కనపడకుండా నల్ల బొట్టు, ఎర్ర బొట్టు పెడితే ఎప్పుడు మంచిది. బొట్టు పెడతాం అనేది దానికి సైంటిఫిక్ అర్థం ఉంది. దాన్ని మార్చేసి ఇప్పుడు మెల్లిగా నల్ల చుక్కలు తీసుకుని పెట్టుకుని పెడుతున్నారు, రంగులు రకాలు చేస్తున్నారు. వాళ్ళు ఇష్టం అనుకోండి, బ్యూటిఫికేషన్. దాన్ని మనం కామెంట్ చేసే హక్కు మనకు లేదు. కానీ సో ఇప్పుడు ఆల్రెడీ పోయింది అది. అంతకుముందు అయితే సహదహనం ఏదో అన్నారు, సతీ సహగమనం ఉండేది అప్పుడు. దానికి ముందు చనిపోతే భార్యను కూడా తీసుకెళ్లి దాంట్లో పడేసేవాళ్ళు, చంపేసి. సో అక్కడి నుంచి శిరోముండనము తెల్ల చీరకు వచ్చింది, తెల్ల చీర నుంచి మామూలు చీరకు వచ్చింది. తర్వాత ఇప్పుడు రీమ్యారేజ్ అవన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు కూడా పూలు అన్ని పెట్టేసుకుంటున్నారు శుభ్రంగా. సమాజం నుంచి కూడా వ్యతిరేకత ఏం లేదు. ఉన్నదానికి పెద్దగా మనం చర్చించాల్సిన అవసరం లేదు. బట్ డెఫినెట్ గా అంటే ఎవరిలో ధర్మం అన్నారని చెప్పి మనం కామెంట్ చేయటం కోసం కామెంట్ చేయాలంటే ఏదైనా మాట్లాడచ్చు. ఇప్పుడు కాంట్రవర్సీ తేవటం కోసం కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం లేదు. ఎవరో ఒక తప్పు మాట్లాడితే మనం ఇంకో తప్పు మాట్లాడక్కర్లా. నువ్వు మాట్లాడడం తప్పు అని చెప్పడం తప్పు లేదు, కానీ నువ్వు అలా అన్నావు కదా నేను ఇలా అంటాను, నువ్వు అలా అన్నావు కదా నేను ఇలా అంటాను అనుకోవటం కరెక్ట్ కాదు. ఇవాళ రోజున పెద్ద డిస్కస్ చేయాల్సిన పాయింట్ కాదేమో నా ఫీలింగ్. కరెక్టే సార్. అంటే ఆమె వీడియో కింద చాలా మంది కామెంట్లు కూడా పెట్టారు, మీకు భర్త ఉన్నాడు కదా మీరు ఏ రోజు కరెక్ట్ బొట్టు పెట్టుకుంటున్నారు. అదే పర్సనల్గా మనం ఎన్నెన్న మాట్లాడుతాం అంటే, ఇవాళ నేను ఎప్పుడైతే పబ్లిక్ డొమైన్లోకి వస్తున్నానో నన్ను ఎన్నైనా మాట్లాడతారు. అవును, నేను మళ్ళీ వాళ్ళు అన్నారని నేను ఏడవకూడదు. అవును, కరెక్ట్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం సార్, అవును, మనం మాట్లాడి చాలా మందికి నచ్చకపోవచ్చు. అవును, నచ్చకపోతే వాళ్ళు మన బూతులు తిడతారు. అవును, తిడితే వాళ్ళు నన్ను తిట్టారు తిట్టారు గించుకోవటం, నీకు అంత గించుకోవాలంటే మాట్లాడబాకు. కరెక్ట్. ఒకసారి మనం ఎప్పుడైతే పబ్లిక్ డొమైన్లో మాట్లాడతాం మొదలెట్టామో, మంచి అని నువ్వు అనుకున్నా అవతల వాడికి మంచి అనిపించాలి కదా. అవును, అవతల వాడికి మంచి అనిపించింది మనం మాట్లాడినప్పుడు, వాళ్ళకి అప్రియమైన మాట మనం మాట్లాడినప్పుడు
వాళ్ళు నెగిటివ్గా స్పందిస్తానికి వాళ్ళకి అవకాశం ఉంది. ఉమ్, వాళ్ళు నెగిటివ్గా స్పందించినప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చిన మాట మాట్లాడతారు. ఉమ్. మాట్లాడితే మనం బాధపడతాను, మన అనవసరం అది. అనుభవాలు దెబ్బతినకూడదు. బాధపడకూడదు. ఉమ్, ఒకవేళ బాధపడ్డే వెంటనే దానికి నెగిటివ్ ఇంకోటి ఇచ్చేసి పెంచుకోకూడదు. కౌంటర్ ఇచ్చి అవును. కౌంటర్ ఇచ్చి పెంచకూడదు. ఉమ్. చూసి అమాయకులను నవ్వుకోవటం తప్ప మనం ఊరుకుంటే బెస్ట్. కరెక్ట్ సార్. సార్ మొన్న చిరంజీవి గారు ఒక ఫంక్షన్ జరిగింది. దాంట్లో ఆయన మీద కూడా ఈ మధ్య బాగా ట్రోల్స్ వస్తున్నాయి గత వారం రోజుల నుంచి. మీ దృష్టికి కూడా వచ్చి ఉంటుంది. చాలామందిని తొక్కేశారు అనే ఒక కాంట్రవర్సీ ట్యాగ్ లైన్తో బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చిరంజీవి గారు చాలామందిని తొక్కేశారు అని. ఆ సభలో చాలామంది హైపర్ అది ఇట్లా చాలామంది చిరంజీవి గారిని చాలా చాలా పొగిడారు. సో వాటన్నిటి మీద ట్రోల్స్ నడుస్తున్నాయి. అంటే చిరంజీవి గారికి చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, చిరంజీవి గారికి ఈ వయసులో ఇట్లాంటి వాళ్ళని పక్కన పెట్టుకొని భజన చేయించుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు? ఆయన ఆయన ఆల్రెడీ మెగాస్టార్ కదా. ఇప్పుడు మళ్ళీ తన ఉనికిని చాటుకొని తన అట్లాంటి వాడిని కాదు అని 10 మందికి చెప్పించుకోవడానికి ఈ భజన బాచ్నంతా పిలిచి ఎందుకు ఇంత హంగామా చేశారనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. నేను అది చూడలేదండి. ఓకే. సందర్భం కూడా నాకు తెలియదు. బట్ మొన్న ఆయన బర్త్డే 22వ తారీఖు బర్త్డే ఉండేది. ఆ బర్త్డే సందర్భంగానే సందర్భంగా ఎవరన్నా మాట్లాడారేమో. అంటే ఇప్పుడు ఆయన ఉన్న స్టేజ్కి ఆయన ఎవరన్నా పిలుచుకొని వీళ్ళు మంచి మాటలు చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. అవును, చెప్పించుకుంటాడని కూడా నేను నమ్మను. నాకు చిరంజీవి గారు బాగా పరిచయం. కానీ సోషల్ మీడియాలో అలా ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళు చేసేవాళ్ళు చేస్తారు సార్, మంది చేస్తారు. ఇప్పుడు చిరంజీవే కాదు, అసలు ఎవరు ఇంకో మనిషిని తొక్కలేరండి ఇండస్ట్రీలో. ఇండస్ట్రీ ఊరికే మనం బద్నాం చేస్తానికి మనం 100 మాటలు మాట్లాడవచ్చు. అండ్ నాకు తెలిసిన చిరంజీవి క్యారెక్టరు ఒకళ్ళని తొక్కేసే క్యారెక్టర్ కాదు, తొక్కుదామని ప్రయత్నం చేసే క్యారెక్టర్ కూడా కాదు. ఆయన పని ఆయన చేసుకుంటాడు. ఆయనకి ఏమైనా చేతనైతే సాయం చేస్తాడు, లేదంటే సైలెంట్గా ఆయన పైన ఆయన చూసుకుంటాడు తప్ప ఆయన పలానా వాడు వస్తున్నాడు ఆయన తొక్కేద్దాం, ఆయన తొక్కేద్దాం అని కుట్రలు కుతంత్రాలు చేస్తానికి అంత క్యారెక్టర్ కాదు అయింది. సో అది నేను పెద్దగా నమ్మను. అవును, ఎందుకంటే మీకు బాగా తెలుసు కాబట్టి, క్లోజ్గా తెలుసు. నేను అది నమ్మను. ఇప్పుడు నేను ఆయన మీద చాలాసార్లు కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇచ్చి ఉండొచ్చు, కానీ ఏది నిజమో అది మాట్లాడుతూ నేర్చుకోవాలి మనం. అబద్ధాలను మనం ప్రచారం చేయడానికి ప్రయత్నం కూడా చేయకూడదు. సో అది నేను అసలు పూర్తిగా నమ్మను. ఇక భజన అంటారా, వీళ్ళు వాళ్ళకి ఊరికి వీళ్ళకి వచ్చింది కదా. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీళ్ళతోనే ఎక్కువ ప్రాబ్లం వస్తుంది. వీళ్ళు ఆయన దగ్గర ఉన్నది లేనిది కూడా చెప్పి అక్కడ ఈ వెనకాల ఈ నెగిటివ్ కామెంట్ పెట్టే వాళ్ళకి ట్రోలర్స్కి ఉప్పందిస్తానికి తప్ప దేనికి పనికిరాదు. ఎందుకంటే అతను అందనంత ఎత్తు ఎదిగిపోయాడు. కరెక్ట్. ఆయన ఎదిగిపోయినాక ఇప్పుడు ఆయన గురించి నువ్వు మంచి మాటలు 4 చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పినా చెప్పకపోయినా ఈజ్ దేర్, ఈజ్ ఆన్ ద టాప్. కరెక్ట్. సో ఇవాళ నలుగురు చేరి అసలు ఆయన రాముడు దేవుడు ఇది అని అనాల్సిన భజన చేయాల్సిన అవసరం కూడా లేదు. చేసినా చెప్పినా ఆయన రాముడు దేవుడు అయిపోయాడు. అవును. సో ఎందుకు చేస్తారు అంటే లేదు, బట్ ఆ రోజు సందర్భం బర్త్డే అయ్యి ఉంటుంది నేను అనుకుంటున్నాను. బర్త్డే సందర్భంగానే అయ్యి ఉంటుంది. బర్త్డే సందర్భం కాబట్టి అందరూ వచ్చి ఉంటారు, 4 మంచి మాటలు చెప్పాలి కాబట్టి చెప్పుంటారు. అనుకోకుండా మీరు అనుకున్నది ఏదో వేరే దాంతో సింక్ అయ్యి వీళ్ళంతా ట్రోలింగ్ మొదలెట్టుంటారు తప్ప వేరే ఉద్దేశం కదా. బర్త్డేకి వచ్చినప్పుడు 4 మంచి మాటలు చెప్తారు కదండి, ఎవరైనా మాట్లాడతారు కదా. దీన్ని మనం తప్పుగా తీసుకోవాల్సిన అవసరం లేదు. సార్ ఇంకొక మీరు ఆ మాటకు వస్తే శ్రీకాంత్, రవితేజ తర్వాత వచ్చిన తరం అంతా మాకు అన్నయ్య మాకు ఆదర్శం, అన్నయ్య మాకు చెప్పాడు, అన్నయ్య మాకు చేశాడు చెప్తాడు. మరి తొక్కేసేవాడి వీళ్ళంతా తొక్కేసి ఉండాలి కదా. అంతే కదా, సింపుల్. అవును. ఇప్పుడు తొక్కితే శ్రీకాంత్ ఉండకూడదు, రవితేజ ఉండకూడదు, నాని ఉండకూడదు, చాలా మంది వచ్చారు కొత్త ఉండకూడదు. సో అటువంటిది ఏమి లేదు. అది ఎవరిని ఏమీ చేయలేరు. అతనికి వీళ్ళంతా అభిమానులే కాబట్టి తర్వాత వచ్చిన తర్వాంతా అభిమానులే. సో వెంకటేష్ లాంటి వాళ్ళు కూడా ఈయన సినిమాలు చూసి పెరిగామంటారు. సో అందుకని ఎవరు ఏమీ అంటం లేదు. ఏదో అనే వాళ్ళని గురించి మనం పట్టించుకోకుండా ఉంటే బెస్ట్. సార్ అప్పుడు మీరు ఆయనతో డైరెక్ట్గా సినిమాలు తీశారు, చిరంజీవి గారితో ఆయనతో కలిసి పని చేశారు, దగ్గరగా చేశారు. ఆయన స్టార్టింగ్ నుంచి చూశారు మీరు. సో ఆయన ఇట్లాంటి అప్పుడు కొద్దిగా ఫ్యాన్స్ కాంట్రవర్సీ ఉండేది. అప్పుడు కూడా బాలకృష్ణ వర్సెస్ చిరంజీవి, ఈ ఫ్యాన్
ఇది ఉండేది బాగా అంత గొడవ. ఉండేది కదా, నేను చేసినప్పుడు ఉండేది కదా, అంటే అప్పటికి కొత్త కదా ఈయన కూడా, ఆయన ఇంకా కొత్తలోనే ఉన్నాడు, పెద్ద గొడవ లేదు. ఒక తర్వాత వచ్చింది. అప్పుడు ఆయన రియాక్షన్ ఎట్లుంటుండే సార్? అంటే ఎట్లా ఎప్పుడన్నా ఎవరైనా ప్రస్తావించినా అంటే ఎట్లుండేది అతని రియాక్షన్? లేదు, అతను అసలు ఎప్పుడు ఈ కాంట్రవర్సీకి వెళ్ళే తత్వం కాదు. సెల్ఫ్ రెస్పెక్ట్ బాగా ఎక్కువ మనిషికి. ఆ, ఎవరికి కంగారు పడి దండం పెట్టేసి వేషాల కోసం కాళ్ళు పట్టుకోవటం అటువంటి లేవు, వేషాలు అడగటం ఏమీ లేవు. తన స్వయం కృషితో తన టాలెంట్తో పైకి వచ్చాడు. నాకు తెలిసి, నేను చూసిన, నా కళ్ళతో నేను చూసినాడిని. తను వెళ్ళి నాకు వేషం ఇవ్వండి ప్లీజ్, నాకు ఛాన్స్ ఇస్తారా అని అడిగిన తార్కాణాలు అయితే నేను చూడలే. అతని దగ్గరికి 10 మంది వస్తే ఒక సినిమా 2 సినిమా 10 సినిమాలు చేసాడేమో. కొంతమంది హెల్ప్ అవుతుందంటే హెల్ప్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి, అవి కూడా తెలుసు నాకు. సో అతను ఎప్పుడూ ఒక చెడు చేద్దామనో చెడు కావాలనో అనుకున్న మనిషి కాదు నాకు తెలిసినప్పుడు మాత్రం. ఓకే. ఆ చిన్నప్పుడు అది ఉన్నాళ్ళు, అప్పటికే తనకు 25-30 ఏళ్ళు వచ్చేసినాయి కాబట్టి తర్వాత మారుతాడంటే నేను నమ్మను. కొంచెం పెరుగుతున్న కొద్దీ కొన్ని రిజర్వేషన్స్ ఉండొచ్చు తప్ప మనుషులో పెద్దగా మార్పులు వచ్చి ఉండకపోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.